పెళ్లి పట్టణ ప్రజలకు రానున్న కార్తీక పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నిన్న రాత్రి పొద్దుటి వరకు కరీంనగర్ విజిలెన్స్ వారు చెకింగ్ చేసి 11 ఇసుక వాహనాలు జప్తు చేయడం జరిగింది. అది మా హ్యాండ్ ఓవర్లో పెట్టారు. ఇంతవరకు మాకు కమ్యూనికేషన్ చేయలేదు, కానీ అవి ఓవర్లోడ్లు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. వాటి మీద చట్టం ప్రకారం ఎంత జరిమానా విధించవచ్చో చూసి వాటి ప్రకారం విధించి ఫైన్ విధించడం జరుగుతుంది. మిగిలిన ఇసుక వాహనదారులకు కూడా అందరికీ తెలియజేసేది, ఇటువంటి తప్పులు దయచేసి చేయకండి. మీకు వాహన కెపాసిటీ ఎంత ఉంటుందో అంతే వేసుకోండి. ఖచ్చితంగా సీవరేజ్ ట్యాక్స్ పెట్టి మైనింగ్ వారికి ఆ బిల్లు ఉంటేనే లోడ్ తీసుకొని పోవాలి. రోడ్డు మీదకి ఓవర్లోడ్ ఎట్టి పరిస్థితుల్లో వేయకండి. అండి ఇది మేము ఉచికి దింపుకుని రాగా క్వారీలో ఏం కాంటలు లేవు, ఏం లేవు. డైరెక్ట్ వేసుకుని రాగా 12 క్వింటాల్ ఓవర్లోడ్ వస్తే వేసేసేది పట్టి బండి. విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అబద్ధం చెప్తారు. డిపార్ట్మెంట్ పేరు చెప్తలేరు, కానీ మేము ఆర్టీఓ అని వచ్చి పట్టుకొని డైరెక్ట్ రన్నింగ్లో బండిలో ఎక్కి వేబిల్ గుంజుకుంటారు, మొబైల్ ఫోన్ గుంజుకొని మాకు బెదిరించి బండి తీసుకొస్తుంది. మాకు జీరో క్వారీల నుంచి జీరో ఉసుకి వచ్చే బండ్లకు ఇడసబెడుతారు. ఈ రాజకీయ నాయకుల బండ్లకు ఇడసబెడుతారు. మాకేమో ఇట్లా ప్రదర్శన చేస్తారు. మరి ఒక్క నెల తర్వాత డీడీ వెళ్ళిన బండికు ఇట్లా పట్టిరు. మరి ఏం చేయాలి చెప్పండి? ఇక్కడ ఆఫీస్ కాడ తీసుకొచ్చి మాకు అవి కమర్షియల్ ట్యాక్స్ కట్టమంటారు, ప్లస్ ఆర్టీఓ ట్యాక్స్ అది ఆర్టీఓ ఫైన్ కట్టమంటారు, మైనింగ్ ఫైన్ అంటారు. ఏమేమి కట్టాలి చెప్పండి? ఓనర్ కమ్ డ్రైవర్ నుండి నేను ఇంత ప్రదర్శన అవుతున్నా, మరి వేరే ఓనర్లు సుఖ ప్రదర్శన అవుతారు. మరి పెద్ద పెద్ద స్టేట్లకు మరి జీరో కొట్టేటోళ్ళకి ఏడ్చబెడుతుంది. మరి వీళ్ళ మీద ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుంటుంది మాకు చెప్పండి. న్యాయం చేయాలా?